హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరోకేర్. చిన్నమ్మ 76 ఏళ్ళు పెద్ద ఆవిడ మన క్లినిక్కి రావడం జరిగిందనమాట. ఇవేంటి అంటే కేసు మనకి 2 సార్లు ఫిట్స్ వచ్చి నోటి మాట పడిపోయి ఆల్మోస్ట్ అసలు కోమాలోకి వెళ్ళిపోతుంది పేషెంట్ అని చెప్పి వాళ్ళ బంధువులకి దగ్గరలో ఉన్న డాక్టర్ చెప్పారనమాట. ఏదన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే పేషెంట్ బంధువులు వచ్చి మన మేడం ఉన్నారు, మేడం దగ్గర మాకు ఒక 5 కేసెస్ కంప్లీట్ రికవరీ వచ్చింది అని చెప్పి నమ్మకంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మన క్లినిక్కి తీసుకురావడం జరిగిందనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మన క్లినిక్కి తీసుకొచ్చారు. సో ఇలాంటివి చూసినప్పుడు డాక్టర్కి మనసుకి కానీ చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. సో ఈ కేసు ఏంటి అంటే యాక్చువల్గా పేషెంట్కి సోడియం లెవెల్స్ అనేది బాగా డౌన్ అయిపోయి అరౌండ్ 120 ఉన్నాయండి మన క్లినిక్ వచ్చిన తర్వాత. సో సోడియం లెవెల్స్ డౌన్ అయిపోయి ఫిట్స్ తర్వాత పోస్టిక్టల్ ఎఫేజియా అంటాం అనమాట, మాట పడిపోయేది. ఆ స్టేజ్లో మనిషిని కూడా గుర్తుపట్టలేనట్టు మన హాస్పిటల్కి వచ్చారు. సో మనం సోడియం కరెక్షన్ స్టార్ట్ చేసిన సెకండ్ డేకి కంప్లీట్గా మనకు అసలు ఫిట్స్ అనేవి ఆగిపోయి పేషెంట్ అటెండర్స్ని గుర్తుపట్టి పూర్తిగా తెలివిలోకి వచ్చారనమాట. సో పేషెంట్ అనేవాళ్ళు ఒక డాక్టర్ మీద హోప్ ఉంటే ఎంతటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా తీసుకొస్తారు డాక్టర్ దగ్గరికి అని చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సోడియం లెవెల్స్ పెద్దవాళ్ళలో ఎంత ఇంపార్టెంట్ అనేది అనమాట. 65-70 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళకి సోడియం లెవెల్స్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్గా ఉంటాయండి. సో సోడియం లెవెల్స్ డౌన్ అయినప్పుడు మెయిన్గా ఏది అంటే బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్లో సోడియం లెవెల్స్ డౌన్ అయినప్పుడు వాటర్ అనేది బ్రెయిన్ సెల్స్ లోపలికి ఎక్కువ వెళ్తుంది అనమాట. సో అలా వెళ్ళినప్పుడు బ్రెయిన్ అనేది స్వెల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇలా స్వెల్ అవ్వడం వల్ల దాంట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వచ్చి దానివల్ల అంటే మనిషి గుర్తుపట్టలేకపోవటం కానీ ఫిట్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో పెద్దవాళ్ళల్లో సోడియం లెవెల్స్ కూడా కొంచెం కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ.